తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభు నామమున మీకు శుభములు. దేవుని ఆరాధనలో మనమందరం కూడి పరిశుద్ధాత్మక కార్యాలను తెలియపరచుకొని త్రిత్తుల 15వ ఆదివారంలో మన ప్రభు మనకు అందించిన ప్రాముఖ్యమైన సందేశం సమయం. గత వారంలో విన్నాం థ్యాంక్స్ గివింగ్. ఒక సమరయుడు దేవుని సన్నిధిలో గొప్ప అనుభూతి పొందించి ఒక్కడే 10 మందిలో తిరిగి వచ్చి ఆయన ఆరాధించిన స్థితి, ఆర్భాటంలో థ్యాంక్స్ గివింగ్ వందనం అనేది ఎలాంటిదో విని ఉన్నాం. అది ఎలాగుంటుంది అనేది ప్రభువు తెలియపరుచుకున్నాడు. మన సంవత్సరాలు గడుస్తున్న కొలది మన హృదయాలు ప్రభు వైపు తిప్పటానికి, మనం దేవునిలో ఉన్నామని చెప్పుకోవటానికి సమస్తం ఆయన మీద ఆధారపడి జీవితం, ఆయనను సేవించే జీవితం, ఆయన స్తుతించే జీవితం, ఆయన కొనియాడే జీవితం. ఉదయకాలపు ఆరాధనలో పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త నుండి 6వ అధ్యాయం ముగింపులో ప్రభువు మాట్లాడిన కొండ మీద ప్రసంగంలో ప్రత్యేకమైన ఆందోళన చెందకుడి, చింతింపుకుడి, ఆతృత చెందకుడి. డోంట్ బి ఎగ్జైటెడ్, డోంట్ బి వరీ అబౌట్ ఎనీథింగ్. దేని విషయంలో మీరు భయపడొద్దు, ఏ విషయంలో కూడా మీరు వేదన చెందొద్దు. ప్రతి విషయం విన్నపాలతో వెళ్ళేసి సమస్తం ఆయన ఇచ్చే అనుభూతి కొరకు ఎదురుచూసే సమయంలో మనం ఉన్నాం. కాబట్టి మొదట మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. అప్పుడు అవన్నీ మీకు ప్రభు ఇస్తానని, నమ్మకిస్తానని ఆయన చెప్పిన మాటలో 33వ వచనంలో 6వ అధ్యాయంలో. గలతీ పత్రికలో పౌలు భక్తుడు, ఓ గలతీయులారా, అవివేకులారా, మందమతులారా, ఎందుకు మీరు అవివేకం కలిగి ఉన్నారు? దేవుని వైపు చూస్తూ ఆయనలో మీరు నివసించే జీవితం. కాబట్టి క్రీస్తు నియమం ఏమైందో 2వ వచనం చదువుకుందాం. 6లో క్రీస్తు నియమం పూర్తిగా నెరవేర్చడి. ఆ నియమం ఏమైందో సువార్త పాఠ్యభాగంలో ప్రభువు తెలియపరుచుకుంటున్నాడు. కొండ మీద ప్రసంగములు, పర్వత శ్రేణి ప్రసంగములు, నియమములు, పాటించవలసిన ధర్మాలు, ద మ్యాండేటరీ ఇష్యూస్. దేవుని పక్షంగా నీవు నిలబడి ఆయన పక్షంగా నీవు ఉన్నట్లయితే నీవు నియమించబడిన నియమాన్ని, ఆయన తరపున నియమించబడిన నియమాన్ని మనం సరిచేసుకోవడానికి, సరిగా నడుబడి చేసుకోవడానికి, తీర్పు తీర్చుకుడి. దేవుడు ఎక్కించబడడు. ఏమి తీరుస్తామో అది ఏమైందో మనం తెలుసుకోవడానికి విత్తువాడు చెప్పిన ఉపమానాల్లో ఈ ఉపమానం కూడా అద్భుతమైన ఉపమానం మనం చూడబోతున్నాం. 6వ అధ్యాయం ముగింపులో దేవుడు మనకిస్తున్న ఆ గొప్ప ఆదర్శం. మన ఆతృతని విడిచి ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే ఆయన మీద చింత యావత్తు వేసి మనం ఉండాలి. ఈ కరోనా సమయంలో మన చింత యావత్తు మన ప్రభు మీద వేసి ఆయన ఆరాధించాలని దేవుడు ఆర్భాటంగా తెలియపరచుకోరు. తల వంచి ప్రార్థన చేసుకుందాం. మనటి మాటలు, మా హృదయ ధ్యానాలు మా తండ్రి నీ అంగీకారమే ప్రభువా. ఈ లోకంలో తండ్రి మీ యొక్క గొప్ప శక్తిని కలిగిన మా జీవితాల్లో మాలో ఉన్న యాంగ్జైటీ, ఆతృత, చింత, ఆ వరీస్, ఇవన్నీ కూడా ప్రభువా నీ మీద ఏమని చెప్తున్నావు తండ్రి. రేపటి గురించి ఆలోచించే విధానం లేదని తెలియపరిచిన ప్రభువా, ఈరోజు మీరు మాకు ఇస్తున్న వాక్యం బట్టి, మీ యొక్క చిత్తం బట్టి, మీ పరిపూర్ణమైన శక్తిని బట్టి ప్రార్థిస్తున్నావు తండ్రి. మాతో ఉండండి. నీ నామ మహిమ కొరకు వీక్షిస్తున్న వారందరిని దర్శించండి. ఆరాధనలో చేరిన ప్రతి వారిని మీరు అంగీకరించండి ప్రభువా. వారి అవసరాలు తీర్చండి. ఎవరు ఏ చింత ఉందో కూడా ఆ చింతలో నుండి గొప్ప నీ మహిమగల నామంలో వారు ఎదగటానికి శక్తి ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరినీ చూస్తున్న దేవుడు మమ్మల్ని కూడా చూసి నీ నామయం కొరకు తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అనుభూతిని పొందటానికి మీ నియమాన్ని మా జీవితాల్లో ప్రకటించి ప్రబోధించి ప్రభువా అది నెరవేర్చుకోవడానికి కావస్తున్నాం హృదయాలు మాకేమని ప్రార్థన చేస్తున్నాం. ఒక మంచి సమరయుడు వలె, ఒక మంచి సమరయుడుగా మా జీవితాల్లో నీ ఎదుట నీ పాద పీఠ నిలబడి నేను కొనియాడటానికి, నేను స్తుతించడానికి ప్రభువా నువ్వు చేసిన మేళ్లను గుర్తించుకోవడానికి కృప తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీరు మాతో ఉండి మాట్లాడుతండి. ఈ దినమంతట్లో కూడా మీరు మహిమ పొందమని ప్రవేశిస్తున్నామంటే ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని నామములు మరొకసారి మన జీవితాలను గుర్తించడానికి ప్రభు ఇచ్చిన
ఆర్భాటమైన స్తుతి యాగంలో నీవు వందనాలు చెల్లించినట్లయితే, జాన్ వెస్లీ గారు తన జీవితంలో 13 సంవత్సరాలకు ఇంకా మారు మనసు పొందుతాడు అనే సమయం కల్లా తన జీవితంలో దేవుడు మాట్లాడిన మాటలు ఒక చిన్న పోర్టరు, ఒక కూలివాని జీవితంలో ప్రభువు చూపించిన సాక్ష్యం. ఆయన రాత్రిపూట తన క్యాంపస్లో ఉన్నప్పుడు అతడు మాట్లాడిన మాటలు, నీవు దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్పడానికి, నువ్వెందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నావు? నీ దీనస్థితి చూసినప్పుడు నీకు బట్టలు లేవు, తిండి లేదు, గుడ్డ లేదు, నీ జీవితంలో ఎడారి, నీకేమి లేదు, కానీ ఎందుకు నీవు స్తుతిస్తున్నావు అని అడిగినప్పుడు, అవి ఏమి లేకపోయినా కూడా నేను స్తుతిస్తాను, ఎందుకంటే నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మరణించాడు కాబట్టి, తాను ఈ లోకానికి వచ్చి మరణించాడు కాబట్టి, నా ఎడల ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆయన ప్రేమను నేను శకించలేను కాబట్టి దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, నాకేమి లేకపోయినా. వెస్లీ గారికి చాలా ఆశ్చర్యం వేసింది. ఏ స్థితిలో ఉండకూడా, ఏమి లేకపోయినా కూడా అతడు ఇంగ్లాండ్ దేశంలో పుట్టి పెద్ద ధనికంగా ఉన్నప్పటికీ అతని దేశంలో అతనికి ఒక కనువిప్పు ప్రభు కనిపించాడు, ఒక చిన్న పోర్టర్ జీవితం నుంచి. ఆయన మాట్లాడతాడో, నీతో ఎప్పుడు మాట్లాడతాడో, ఏం మాట్లాడతాడో మనం వినాలి. థ్యాంక్స్ గివింగ్ అనేది ఒక పారంపర్యం, ఏదో థ్యాంక్స్ చెప్పి నమస్కారం చేసి మీకు వందనాలు చెప్పడం కాదు. కానీ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రీతిగా, ఆఫ్రికా దేశంలో అయితే వారు అప్పిచ్చిన వారికి లేకపోతే వారు సహాయం చేసిన వారికి వారి ఇంటికి వెళ్ళి వారి ఇంటి ముందు 3 సార్లు తలను కింద కొట్టి, ఈ భూమి సాక్షిగా నేను మీకు వందనాలు చెల్లిస్తానని చెబుతూ ఉంటారు. అలాగే ఇంకా కొన్ని తెగలైతే వారి గృహం ముందు కూర్చుని, వారు వచ్చే వరకు కింద కూర్చొని థ్యాంక్స్ చెబుతూ వెళుతూ ఉంటారు. వందనాలు చెల్లించడం అనేది వందనమూర్తమ ప్రభు ఒక్కసారి పాడుతాం, సంవత్సరానికి ఒకసారి. పాత వర్షం గురించి పాడుతున్నాం, వందనమూర్తమో ప్రభు వందనమూర్తం. బట్ ఎవ్రీ డే వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ గ్రేట్ అండ్ గ్రేస్. అవనిలో పక్షులు కోతలు కోస్తుంటాయి, సూర్యుడు తన పని చేస్తున్నాడు, చంద్రుడు తన పని చేస్తున్నాడు. అవి ఎప్పుడు కూడా ఆందోళన చెందవంట. ద క్రియేషన్ ఈజ్ నెవర్ యాంగ్జైటెడ్ ఎనీ టైమ్, బట్ వీ యాంగ్జైటెడ్ ఆల్వేస్, వరీ అబౌట్ ఎవ్రీథింగ్. రేపేం జరగబోతుందో, భవిష్యత్తు ఏంటో, ఎలా ఉండబోతుందో నా జీవితం. ఈ ఆందోళన నుండి బయటపడటానికి ఆయన సేవించేవారుగా ఎవరున్నారు ఈరోజు? సిరికా, దేవునికా దాసులం. ఈ రెండు గురించి ప్రభు స్పష్టంగా ఈరోజు మాట్లాడుతున్నాడు నీతో నాతో. ద లిస్ట్ ఆఫ్ యాంగ్జైటీ చాలా ఉన్నాయి. వాటన్నిటినీ మనం చదువుకుంటూ పోతే ఒక్కొక్కటి గురించి ఆవేదన నీకు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఈ పొగ ఎట్లా వస్తుంది? అగ్ని లేకుండా పొగ రాదు. యాంగ్జైటీ అని ఆ యొక్క ఫైర్ ఎక్కడి నుంచి వస్తుంది? నీలో ఉన్న ఆతృత, వ్యాకులత, చింత యావత్తు నా మీద వేసి మీరు విశ్రాంతి పొందండి. ఆ మాటలు మన జీవితానికి ఈరోజు ఎంతో స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హృదయ ఆవేశం నుండి వచ్చే ఆలోచన, ఈ అగ్ని గుండం నుండి వచ్చే ఆ పొగ ఎలాంటిదో ప్రభువు చూస్తూ ఉన్నాడు. హృదయ ఆలోచనలో దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్ని ప్రసంగంలో ప్రభువు మాట్లాడే మాటలను కూడా మనల్ని బలపరుస్తున్నాయి. ఆయన మాట్లాడే మాటలు 34వ వచనం నుండి చదువుకుంటూ పోయినట్లయితే 24వ వచనం నుంచి దేనికి ఎలాగా ప్రభువు మాట్లాడాడు? ఎవడిద్దరు యజమానులు దాసులుగా ఉండనేరడు, ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షంగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదామని మీ ప్రాణము గుచ్చైనను, ఏమి ధరించుకుందామని మీ దేహము గుచ్చైనను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? అలాగే ఆకాశ పక్షులను చూడుడి, అవి ఎత్తవు కోయి కోట్లలో కూర్చుకొను, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నారు. ఈ అధ్యాయంలో దాదాపుగా 6వ అధ్యాయంలో కాబట్టి అనే మాటలు ఎక్కువగా రాయబడ్డాయి. 33వ వచనం కూడా కాబట్టి మీరు అనే మాట ఆయన రాస్తున్నాడు.
అలాగే పై భాగంలో కూడా ప్రభువు మాట్లాడిన మాటలు 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో కూడా ఈ కాబట్టి అనే మాటలు ప్రభువు వాడుతున్నాడు. కాబట్టి మీరు నేను ఆయన్ని వెతికేవారు ఉన్నట్లయితే ఆయన మనకిస్తున్న సందేశం ఏమైందో గమనించుకుందాం. పౌలు తన జీవితంలో ముగింపులో గలతీయులకు రాస్తున్న పత్రికలో స్పష్టంగా ఆయన మాట్లాడుతుంటారు. ఒకరి భారాలు ఒకరు మోస్తున్నప్పుడు సాత్వికం ధరించినట్లయితే వివాదం లేకుండా ఆత్మతో జీవించండి. మరి ఎవరైనా సరే నేను ఇంకొకరిని మోస్తానంటే తప్పది. ఆయన మోసుకోవాలి. తన సిలువను తను ఎత్తుకుని వెంబడించమని ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రతివాడు తన బరువు తానే భరించుకోవాలని కదా నియమం. అది మన జీవితం మనమే మొయ్యాలి. మన జీవితం మన మీద దేవుడు భారం పెట్టినప్పుడు దాన్ని మోయటానికి నీవు సిద్ధపడాలి. ఆ పంట కోయటానికి, ఆత్మ పంట కోయటానికి ఎలాంటి పంట కోయబోతాం? చివరికి మేలు చేయటం మరొక అలాగే మేలు చేసి తగిన కాలం ముందు పంట కోయాలి. ఈ పంట కోయటానికి ఒక నియమం తీసుకోవాలి మనం. దేవుని నియమం, దేవుని రూల్. ఆ రూల్ మనం గమనించినట్లయితే ఈరోజు మనకు వచ్చిన ఈ తపన, ఈ చింత, యాంగ్జైటీ, ఆతృత లేకపోతే ఆరాటం, ఇవన్నీ దీన్ని ఎలాగే తట్టుకోవాలి మనం? దాన్ని తట్టుకోవటానికి హృదయంలో ప్రతిదీ కూడా జరబడినప్పుడు హృదయ ఆలోచనలో, హృదయ ఆవేదనలో, హృదయ ఆందోళనలో మనం ఉన్నప్పుడు ఆ ఆందోళనని ఎదుర్కోవటానికి, ఆ స్ట్రెస్ని ఎదుర్కోవటానికి మనము ఏం చేయబోతున్నాం? ఆందోళన గురించి ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఎప్పుడైతే ఒక కార్యం ప్రారంభమవుతుందో, ఒక ఫంక్షన్ ప్రారంభమవుతుందో, అప్పటి నుంచి సమయాన్ని బట్టి మనం ఆందోళన చెందుతుంటాం. ఎలా జరగబోతుందో ఏంటనేది. చాలా విషయాలు ఈరోజు మన జీవితం మీద వరి చేస్తున్నాయి. ఆ వరి గురించి ప్రభు వారు ఒక్కడే మీరు కాదు, నేనున్నాను మీతో పాటు, మీరు ఒక్కడే దాన్ని భరించలే, నేను మీతో పాటు భరిస్తాను ప్రభువు చెబుతున్నాడు. చింత అనేది చాలా ఈ యొక్క హృదయంలో లోతైన అంతర్గత భావం నుండి వచ్చే ఒక గొప్ప ఆవేదన, యాంగ్జైటీ. ఆ యాంగ్జైటీని ప్రభువు ఎలాగా తగ్గిస్తున్నాడు? యేసయ్య దృష్టిలో ఆందోళన అనేది ఏమైనదో మనం చూడబోతున్నాం. ఆయన దృష్టిలో ప్రతి సమస్యను ఎలాగ తీర్చబోతున్నాడో చూడబోతున్నాం. ఆందోళన అనేది దేవుని మీద ఆధారపడటానికి ఒక అవకాశాన్ని ఏర్పాటు చేసే సాధనమా? ఎలా ప్రశ్నించుకుందాం? ఈ ఆందోళన అనేది ఎందుకు వచ్చింది? ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఈ సమస్య అనేది దేవుని యొద్దకు వెళ్ళటానికి, దేవుని దగ్గర కూర్చోవడానికి, ఆయన ప్రార్థించడానికి త్రోవ చూపిస్తుందా అనే అంశం ఈ సువార్తలో చాలా ముడిపడి ఉన్నది. ఈరోజు ఆయన మాట్లాడే మాటలు, ప్రతి మాట కూడా మన కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో మనకున్న లిస్ట్ ఆఫ్ యాంగ్జైటీ చూస్తే చాలా ఉన్నాయి. అదేంటంటే భవిష్యత్తు గురించి ఒక ఆలోచన. భవిష్యత్తు ఎలాగుంటుందో, కరోనా వచ్చింది, ఈ జరగబోయే భవిష్యత్తులో ఎలాగ మనం ఉండబోతున్నాం, ఏమైపోతున్నాం. రెండోది, ఇతరులను ఎలాగ మనము ఒప్పుకోవాలి, ఇతరులతో ఎలాగ మనం జీవించాలి, హౌ టు యాక్సెప్ట్ ఈచ్ అదర్. లేకపోతే గోయింగ్ టు ద డాక్టర్, ఒక వైద్యునికి వెళ్తున్నాం, ఆ సలహాలు ఏమైపోతున్నాడు, నాలో ఏముందో, ఈ టెస్టులో ఏం రాబోతుందో, ఎలాంటి టెస్టులు నా మీదగా జరగబోతుందో ఆందోళన. అలాగే చాలాసార్లు సపరేటెడ్ ఫ్రమ్ ఫ్యామిలీస్, కుటుంబంలో దూరంగా ఉన్నప్పుడు జరిగే సంఘటనలు, బిడ్డలకు తల్లిదండ్రులకు బిడ్డలకు దూరంగా ఉన్నప్పుడు వారి సమస్య ఏమైంది, భార్య భర్తలు విడిపోయినప్పుడు వారి సమస్య ఏమైంది, వివాహం కాని బిడ్డలు యవన కుమారులు ఉంటే వారి సమస్య ఏమైంది, ఉద్యోగం దొరకలేదు ఆ సమస్య ఏమైంది, ఫెయిలింగ్ యాజ్ ఎ పేరెంట్, ఒక తండ్రిగా నా బాధ్యత చేయలేకపోతున్నానేంటి అని వేసరపడి తల్లిదండ్రులు లేకపోలేదు, ఇంకా మా బిడ్డలకు ఇలాగుంది, ఏమవుతుందో నా కూటము, నా స్థితి, నా బిడ్డల కోసం నేనేం చేయలేకపోతున్నానేంటి. ఇవన్నీ లిస్ట్ ఆఫ్ యాంగ్జైటీలో మనం చూసినట్లయితే వాటన్నిటినీ మనము దేవుని వైపు త్రిప్పటానికి, పాపం నుండి బయట రావటానికి ప్రభు అడుగుతున్నాడు. పాపరహితమైన జీవితం మనలో ఉండాలని. నెంబర్ ఆఫ్ గిల్టీస్,
ఇవన్నీ ఎలాగంటే ఇవన్నీ కూడా ప్రారంభ దశలో అవి అతి అవిధేయత వల్ల జరుగుతున్నాయని ప్రభువు చెబుతున్నారు. అవిధేయత వల్ల పాపం వచ్చింది కాబట్టి వెన్ యు ఆర్ డిసొబీడియంట్ యువర్ సెల్ఫ్ టు యువర్ లార్డ్, ద కాజ్ మేకర్ ఆఫ్ సిన్స్, పాప వంశ పారంభ్యంలోకి వెళ్ళబోకోవటానికి సత్యదేవుడు నీకు ఆ యాంగ్జైటీని తీసివేసినట్లుగా రాయబడింది. జాన్ పైపర్ గారు ఆయన మాట్లాడుతూ అసలు ఆందోళన అనేది ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎలాగ వస్తుందో డిఫరెంట్ మీన్స్ చెబుతుంటాడు. ధనం లేకపోతే ఆందోళన వస్తుంది, ఆరోగ్యం లేకపోతే ఆందోళన వస్తుంది, ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఆందోళన వస్తుంది, అలాగే ఇండిఫరెన్సెస్ ఇంటిలో సరిగా లేకపోతే ఆందోళన వస్తుంది. ఎన్నో రకాలుగా యాంగ్జైటీని ఉన్నప్పుడు ఈ మృతదేహం అమర్త్య దేహానికి వెళ్ళటానికి, మత్స్యంలోకి వెళ్ళటానికి, అమర్త్యంలోకి అండి పాడైన జీవితం నుండి ఫలింపు రావడానికి ఆందోళన ఎదుర్కోవటం దేవుని చిత్తమైనది. క్రైస్ట్ ఎన్కౌంటర్ ఆల్ ది యాంగ్జైటీస్. నీ పక్షంగా దేవుడు ఎదుర్కొంటున్నాడు ప్రతి ఆందోళన, ప్రతి సమస్యని. అవన్నీ కొండలాగా నీ మీద పడుతున్నా కూడా దాన్ని తప్పించడానికి 6వ అధ్యాయం ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఈరోజు ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ విషయంలో రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారు 1923లో ఆయన మెసేజ్ చెప్పాడు ఈ సబ్జెక్ట్ మీదే. 2 సార్లు ప్రసంగం చేసినప్పుడు 2 ప్రసంగాల్లో కూడా కొండ మీద ప్రసంగం గురించి ఆయన మాట్లాడుతుంటాడు. ఆయన మాట్లాడిన మాటల్లో మొదటిది డైలెక్టికమ్, రెండవది రెట్రోకియం. అంట నిర్వచనం, డెఫినేషన్, ప్రబోధం, ఎగ్జార్టేషన్. సమస్య యొక్క నిర్వచనం ఏమైంది ఇక్కడ? సమస్యకు ప్రభువు ఇచ్చిన ప్రబోధం ఏమైంది? ద డెఫినేషన్ ఆఫ్ ప్రాబ్లం అండ్ ది డెఫినేషన్ ఆఫ్ రిజల్ట్. నిర్వచనాన్ని ఆయన అందిస్తూ మన జీవితంలో మన దేహం, మన స్థితిని దేవునికి తెలియపరచుకోవడానికి, సిరికి దాసులుగా ఉండకుండా దేవునికి దాసులుగా ఉండటానికి ఆయన సేవించేవారు ఎవరున్నారో వారు మాత్రమే ఆయన శక్తిని పొందుతారు. వాక్య చాతుర్యం బట్టి కాక, సమర్థవంతమైన వాక్యం చెప్పటం కాదు, కానీ ఆ వాక్యంలో నివసించే శక్తి తీసుకోవాలి. ఆయన ఈ 2 మాటల్ని స్పష్టంగా తన ప్రసంగంలో తెలియపరుచుకుంటాడు. ఆ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ ఒకసారి ఒక దేశపు రాజు చాలా ఆందోళన చెందుతున్నాడంట. దేని కొరకంటే తాను పట్టిందల్లా బంగారం కావాలని ఆందోళన చెందుతున్నాడంట. తాను ఏది ముట్టుకుంటే అది బంగారం కావాలి. ఆయన చాలా పిసినారితనం, బలహీనుడే, కానీ కోరుకుంటున్నాడు జీవితం అంతా బంగారం కావాలి. ప్రార్థించాడు, ఆ ప్రార్థనకు జవాబు దేవుడిచ్చాడు. గొప్ప ధనవంతుడిగా అతని ఆ యొక్క పెర్గమియాన్ ప్రదేశంలో మిదాస్ అనే ఆ రాజు పేరు కూడా ఉంది. అత్యాశపరుడు. ఆయన అడిగాడు దేవుణ్ణి, నాకు అంత కావాలి బంగారం, తాను పట్టిందల్లా బంగారం కావాలని కోరుకుంటే దేవుడు అలాగే చేశాడంట, అనుగ్రహించాడు. అండ్ హీ విష్ ఎవ్రీథింగ్ టచ్ వుడ్ టర్న్ టు గోల్డ్. పట్టిందల్లా బంగారం అవ్వాలని అనుకున్నాడు, అయింది. ఆయన ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. పిల్లర్ని పట్టుకుంటే పిల్లర్ బంగారం అవుతుందంట. ఆయన చెంచా పట్టుకుంటే అది బంగారం అవుతుంది. టేబుల్ పట్టుకుంటే బంగారం అయింది. ఆయన ఆహారం పట్టుకుంటే అది బంగారం అవుతుంది. నీరు పట్టుకుంటే బంగారం అయింది. ఆయన కూర్చున్న కుర్చీ పట్టుకుంటే బంగారం అయింది. ఆయన పండుకున్న మంచం బంగారం అయింది. ఎవ్రీథింగ్ ఈజ్ గోల్డ్, టర్న్ టు గోల్డ్. అడిగాడు, నాకు కావాలని, దేవుడిచ్చాడు. అది చాలా భయంకరమైన స్థితికి ప్రభువు మార్చాడు. తర్వాత అడిగిందల్లా, తాను ద్రాక్షరసం తాగుతుంటే ద్రాక్షరసం కూడా బంగారం అయిపోయింది. అప్పుడు అతడు ఆకలితో అలముతున్నాడు, దేవా నాకు ఈ బాధ వద్దు, ఈ సిరి నన్ను వెంటాడుతుంది, ఈ సిరి నాకు అక్కర్లేదు, నాకు ఆహారం కావాలి. దేవునికి దాసులుగా, సిరికి దాసులుగా ఉండలేము కాబట్టి నువ్వు అడుగుతున్నావు. ఈ అపార్ట్మెంట్ దేవుడిచ్చాడు, చాలదనుకుంటే ఇంకొక అపార్ట్మెంట్ దేవుడు ఇస్తున్నాడు, ఇంకా ఇస్తూనే ఉంటాడు ఆయన. ఇది చాలదనుకుంటే ఇంకా కావాలనుకుంటానే ఉంటాం, ఎదుగుతూ ఉండాలి. దెర్ ఈజ్ నో కంటెంట్మెంట్. దేవుడు కోరేది నీలో ఒక సమాధానం, ఒక శక్తి ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు నీవు పొందిన దాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లించు. అందులో దేవునికి స్తుతి చెల్లించడానికి
పౌలు జీవితాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఉన్నదానిలో నేను సమస్తం ఎరిగి ఉన్నాను, నేనేమై ఉన్నాను. ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన జీవితంలో నేను ఉన్నాను. ఆ స్థిరత్వం నుండి స్థిరత్వానికి మొదట ఆయన్ని ఎతికే వారికి ప్రభు ఇస్తాడు. అవన్నీ మన ప్రభు ఇస్తాడని చెబుతున్నాడు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. ఈ రాజు అయితే దాన్ని విడిచి సెకండ్ ఫేజ్లో ఎదుగుతున్నాడు. ఎదిగినప్పుడు అతని ఆశకు, అత్యాశకు నిరాశ ఏర్పడింది. దేని విషయంలో అంతర్భావం కలిగి ఉన్నామో దాని విషయంలో దేవునికి దగ్గరగా ఉండాలి. హృదయాన్ని దాచకూడదు. హృదయంలో దేవునికి స్థానం సిరికి కాదు. హృదయంలో ఆందోళనకి స్థానం ఇవ్వద్దు దయచేసి. ఆతృతకు, చింత యావత్తు నా మీద వేసి మీరు విశ్రాంతి పొందండి. డిస్కషన్ మనం చూసినట్లయితే కాబట్టి 25వ వచనంలో కాబట్టి ఆ మాట ప్రభు మాట్లాడుతుంది. ఆ కాబట్టి ప్రశ్నకు జవాబు తీసుకోవడానికి ఈరోజు ఇద్దరు వ్యక్తుల గురించి ప్రభు మాట్లాడుతాం. ఒకరు సేవర్స్, రెండవరు స్పెండర్స్. బాగా ధనాన్ని సంపాదించి ఖర్చు చేయకుండా సేవ్ చేసేవారు ఒకరు ప్రపంచంలో. ఇంకొకరు బాగా ధనం సంపాదించి దాన్ని బాగా వాడుకునేవారు ఇంకొకరు. సేవర్స్, స్ప్లెండర్స్. ఇద్దరు కూడా ఒకే రూతులు వెళ్ళిపోతున్నారంట. దేవుడు చెబుతున్నాడు ఇద్దరు కూడా సరైన మార్గం కాదు. ఆయనకి ఏదో ఉందో దానిని దాచుకొని తన జీవితంలో ఖర్చు చేయకుండా వ్యసనార్థనంగా జీవించడం మంచిది కాదు. అలాగే విచ్చలవిడిగా ఉన్నదాన్ని వాడుకుని విశాలంగా తిరగటం మంచిది కాదు. ఏమైందో, ఏ దినానికి ఏ కీడు సంభవించిందో అదే దినానికి ఆ కీడు చాలు. దేని విషయం మీరు తొందరపడొద్దు, భయపడొద్దు. మెస్సయ్యగా యేసయ్య చెప్పేది ఏంటంటే అది నీలో ఉండకుండా కన్సిడర్, నువ్వేం చేయబోతున్నావు. చూడండి, ఆకాశ పక్షితము కోయువు, వాటికంటే శ్రేష్ఠులు మనం. వాటి గురించి చాలా స్పష్టంగా చెబుతున్నారు. 2 అడవి పువ్వుల గురించి ప్రభువు చెబుతున్నారు. ఈ 2 కూడా చాలా దృష్టాంతాలు ఈరోజు రాయబడ్డాయి. ఈ అడవి చెట్లు, అడవి పువ్వులు, సొలొమోను వైభవం గురించి మాట్లాడితే ఈజ్ నో మోర్ కంపేర్డ్ టు దిస్ ఫ్లవర్స్. ప్రపంచం అంతటినీ వైభవంతో నడిపించిన సొలొమోను సైతం వీటిలో ఒకదాన్ని కూడా తయారు చేయలేడు. అంత బలహీనుడు అతను. కానీ ఆ పువ్వులు బలమైన సాక్ష్యం దేవుని కొరకు. అవి దేవుని వైపు చూస్తున్నాయి. ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలం పుష్పిస్తూనే ఉంటాయి, రాలిపోతుంటాయి, పుష్పిస్తూ ఉంటాయి. దెర్ ఈజ్ నో కల్టివేషన్, దెర్ ఈజ్ నో వాటరింగ్. అక్కడ నీళ్లు పోయము, ఉడకవు, సంపడు. వాటిని ప్రభు వికసింపజేస్తున్నాడే. పక్షుల గురించి ప్రభు చెప్పాడు. అవి ఉదయకాలము లేచి బ్రేక్ఫాస్ట్ సిద్ధపడిన చోటుకి వెళ్ళిపోతాయి. సూర్యుడు ఇంకా ఉదయించక ముందే పనిలో ప్రారంభికులు వాళ్ళు. ద యాంగ్జైటీ బియాండ్ ది యాంగ్జైటీ. రేపు ఆహారం గురించి ఆలోచించట్లేదు, కానీ రేపుకు ముందే వారు పనిని ప్రారంభించారంట. మనం నిద్రపోతుంటాం, 5 గంటలకి కోకిలు కేకలేస్తాయి. ఇక్కడ సన్ రైజ్ గురించి మాట్లాడుతుంటాయి. లెట్ us రైజ్, లెట్ us గో టు ది లార్డ్. ఆరాధన చేద్దాం, ఎడోర్ హిమ్. ఆరాధిస్తుంటాయి, లేచి ప్రయాణం చేస్తుంటాయి. వాటిని దేవుడు పోషిస్తున్నప్పుడు నిన్ను, నీ రూపాన్ని కలిగిన యేసయ్య, నీ కొరకు దిగొచ్చిన ఆయన పరమరక్షకుడు నీ గురించి ఆలోచించడం అనేది నీకెందుకు రావట్లేదు? ఆలోచించాలి. ఆ సంబోధన మనం చేసుకోవాలి. ఈరోజు ఆ వైభవాన్ని గురించి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. దీనిలో దేవుడు కోరేది మనల్ని మొదట ఆయన రాజ్యాన్ని వెతికేవారుగా మనం ఉన్నట్లయితే. ఆ పక్షి గురించి విస్తారంగా ప్రభువు మాట్లాడాము. ఆ పక్షులు, వృక్షంబు, అడవులలో నీ చూస్తాను. చదవబడిన పాఠంలో, రాయబడిన పాటల్లో ఇందాకే పాట మనం పాడారు వాస్తయ్య గారు. శాశ్వతుడ విశ్వమందు నీ సొంత సృష్టి చూడగా, అందులో పక్షి గురించి రాయబడ్డాయి. దాంట్లో ఈ మాటల్లో తన జీవితాన్ని శాస్త్రుడు యేసయ్య, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని కొనియాడాలి. ఈ సృష్టిలో ఆయన ఆరాధించడం ఎలాగో ఈ పాటలో హౌ గ్రేట్ దో ఆర్ట్, ఎంత గొప్ప దేవుడు ఆయన. వృక్షంబులందున్ అడవులలోనే
పక్షుల పాట లాలకింతును, తక్షణమాగ్ర పర్వతంబు నుండి అక్షులతో నీ మహిమగందునా. ఓ రక్షకా నీ స్తుతి పాడేదా నూరంతలో మహాదేవా. నా రక్షకా నమస్కరింతుని మరణీయో మహాదేవా. Only changing, but the creator is not changing. ఈ సృష్టి మారుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, పడిపోతుంటుంది, లెగిస్తూ ఉంటుంది. ఆ సృష్టికర్త ఎప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. నీ కొరకు సృష్టిని ఆయన అలాగ తయారు చేశాడు. అవి కూడా ఎప్పుడు యాంగ్జైటీ లేవంటాం. దెర్ ఇస్ నో యాంగ్జైటీ ఇన్ క్రియేషన్. సృష్టిలో ప్రతి వస్తువు కూడా తన పని తాను చేస్తూనే ఉంటుంది. ఎందుకు ఇలాగ చేయాలి, ఎందుకు నేను ఉదయించాలి, ఎందుకు రాత్రిపూట నేను నక్షత్రాలు ప్రకాశించాలి అని అనుకోవట్లేదు. ఎందుకు నదులు ప్రవహించాలి అనుకోవట్లేదు. మనమైతే అనుకుంటాం, ఎంతకాలం ఎలాగా చేయాలి నేను, ఎంతకాలం ఈ శ్రమపడాలి నేను, ఎంతకాలం ఈ పని నా మీద ఉంటుంది, ఎంతకాలం నేను ఎలాగ ఉండాలనుకో చేస్తే నాకు ఎలాగా ఉంటుంది, విముక్తి లేదా అని మనం మాట్లాడుతుంటాం. అది కాదు బిడ్డలారా. దేవుని కొరకు నిలబడిన సాధనాలు ఎలాగుండయో మనం మినహాయింపు అనేది లేదు మనకి. నో వన్ పిక్ దిస్ క్యాబెట్. మినహాయింపులో నీవు లేవు. దయచేసి ఆయన నిన్ను ఉంచలేదు మినహాయింపులో, ఆయన కొరకు ఉంచాడు అంతే. ఆయన కొరకు సాక్షిగా ఉండటానికి నిన్ను మినహాయించాడు. నిన్ను మించిన దేవుడు, నిన్ను కనిన దేవుడు నిన్ను మినహాయింపులోకి పెట్టలేదు, నీ కొరకు ఉంచాడు అంతే. అందువల్ల ఈరోజు 3 విశిష్టమైన మాటలు మనం చదువుకుంటాం, నేర్చుకుంటాం. ఆందోళన గురించి. ఈ ఆందోళన ఆత్మీయ బకెట్లోకి వెళ్ళనివ్వకండి. మీ ఆందోళన అంతట్లో కూడా తీసుకెళ్ళి ఒకసారి పోయేవాకండి దయచేసి. చాలామంది ఏం చేస్తామంటే ప్రతి సమస్యను కూడా హృదయంలో పెట్టుకుని నిద్రపోతుంటాం. యు ఆర్ డీప్ ఇన్ ది స్పిరిచువల్ బకెట్. ఆత్మీయ బకెట్లో ప్రతిదీ కూడా ముంచి తేల్చడానికి కాదది. యు ఆర్ కాల్డ్ టు బి సపరేట్. ఎక్లేషియా సంఘాన్ని ప్రభు పిలిచాడు. ఎందుకంటే లోకంతో కలిసి జీవించడం సహజీవనంలో కూడా, అందులో కూడా నీవు ఎదుర్కోవటానికి కావలసిన విశిష్టమైన జీవితం నీకు ఇచ్చాడు. కేర్ఫుల్ నాట్ టు కొలాప్స్ ఆల్ యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఇన్ టు ది స్పిరిచువల్ బకెట్. మనకున్న ప్రతిదీ కూడా అందులో ముంచాలని తారేయాలి అనుకోవద్దు. దయచేసి దాన్ని ప్రభుకి ఇచ్చేసాయి, ఆయన నిన్ను లేపుతాడు. అందువల్ల ఈరోజు ఈ యొక్క వాక్య భాగంలో మొదటి యాంగ్జైటీ గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆ యాంగ్జైటీ థింగ్స్ టూ లిటిల్ ఆఫ్ గాడ్. నీకున్న ఆతృత ఏం చేస్తుంటే దేవుడు దాని ముందు చిన్నవాడు అంటావంట. నువ్వు ఈ సమస్య ముందు, ఈ శోధన ముందు, ఈ వ్యాకులత ముందు దేవుడు చిన్నగా మీకు కనబడుతున్నాడా? ఈజ్ గాడ్ ఈజ్ సో లిటిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ యాంగ్జైటీ? ప్రశ్నించుకుందాం దయచేసి. అది ఉన్నట్లయితే అది కాదని ప్రభు తెలియపరుచుకుంటున్నాడు. అలాంటి జీవితం we worry most about what we are devoted to most. అదే చెప్పే సమస్య. ఏదైతే కావాలనుకుంటున్నావో, ఏది జరగాలనుకుంటున్నావో దాని మీద ఎక్కువగా నీవు మనసు పెట్టినప్పుడు అది ఇంకెక్కువగా నేను చేస్తుంది. ఆ విషయాన్ని దేవునికి అప్పచెప్పటం నేర్చుకోవాలి. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినప్పుడు నీకు కావలసిన ప్రతిదీ కూడా ప్రభువు నీకు తయారు చేస్తాడు. ఈరోజు అట్టి అసాధారణపు జీవితంలో నీవు ఉన్నట్లయితే అడవి పూల గురించి, అలాగే పక్షుల గురించి, ఫైనాన్షియల్ పీస్ అనేది నీకు రావాలంటే ప్రభు నీకు ఇచ్చే కన్సల్టేషన్స్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆర్థికంగా నీ ఎలాగుండాలో ఆయన ఇష్టపడేదిగా నువ్వు ఉండటానికి ప్రయత్నిద్దాం. ధనం సంపాదించడం మంచిదే, అది వ్యర్థం కాదు, అది పాపం కాదు. ప్లీజ్. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ ధనం సంపాదిస్తున్నారు, అది పాపం అంటారు. కాదు, యూ హ్యావ్ టు ఎర్న్ ఎవ్రీ డే టు లివ్. తలాంతులు నీకు ఇచ్చే ప్రభువారు. 1 తలాంతు వాని వల్లే మురగ పెట్టొద్దు. 5 తలాంతులు గల వాని వల్లే 5 సంపాదించాలి.
ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు హార్వెస్ట్. నీకున్న శక్తిని ఇన్వెస్ట్ చేయి దేవునికి. అది ప్రభువు నీకు ఇచ్చిన పెట్టుబడి. దానిని ఫలింపులోకి రావాలని మీరు నాలో ఉండి ఫలించాలి. దేవుడికైనా ఒకవారు ఫలిస్తారు, పని చేయకుండా ఫలింపు ఉండలేదని ప్రభువు చెప్పారు. అందుకే ఆదాము, యూ ప్లో యువర్ సెల్ఫ్, కష్టపడి భూమి దున్ని సాగు చేసి కష్టం వచ్చి చెమట వచ్చి నీ కుటుంబాన్ని పోషించుకోమని చెప్పాడు. నేను పోషిస్తానని చెప్పలే ఆయన. సృష్టి అంతటిని తయారు చేశాడు నీ కొరకు, నా కొరకు. నీ పని ఏమైందో నా పని ఏమైందో అది ప్రభువు నీకు అప్పచెప్పాడు. నేను సంరక్షణకు వచ్చి ఆలోచించడానికి ఆయన సంరక్షకుడిగా పుట్టాడు. నీ కొరకు ఆయన తన రక్తాన్ని కార్చాడు. ఆయన నీ కొరకు నిలబడిన దేవుడు, క్యారెక్టర్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. ఆయన చిన్నవాడు కాదు, ఆయన గొప్ప దేవుడు. నీ పక్షంగా వ్యాజ్యమాడి గెలిపిస్తాడు. ఊరుకుండి చూడండి, యెహోవా మధ్య గొప్ప కార్యాలు చేయడానికి నీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యాంగ్జైటీ థింక్స్ టూ లిటిల్ అబౌట్ గాడ్. నిజమే, మన ఆతృత ముందు, మన సమస్య ముందు మిగతా అన్ని చిన్నగానే కనబడతాయి. అవి కాదన్నాడు ఈరోజు. ఆయన పెద్ద దేవుడు, గొప్ప దేవుడు, రక్షకుడు. ఆయన ముందు నీ సమస్య ఏ పాటిది? ఈ ఐగుప్తులు ఎన్నటికీ కనబడరు అన్నాడు. ఎన్నటికీ ఐగుప్తులంటే మాటల ప్రపంచాన్ని చరిత్రలో ఆది నుండి ఇప్పటివరకు చూస్తే వారికి ఉన్న చరిత్ర గొప్పది. ఫారో ప్రపంచాన్ని ఏలిన రాజులకు రాజు చక్రవర్తి. అలాంటి బలాద్యులైన అశ్వమేధ రథాలను ఇక ఎప్పటికీ కనబడకుండా ప్రభువు చూపించాడే. నీ కొరకు అగ్నిగోళాన్ని అడ్డుపెట్టాడే. నీకు రావాల్సిన సమస్యను ఆయన అక్కడే ఆపి మెఘస్తంభము అగ్నిస్తంభాన్ని చూపించాడు. మన్నాని కురిపించాడు నీ కొరకు. మన్నాని నీ కొరకు 40 సంవత్సరాలు. అందులో కూడా అస్వార్థం ఉంది. ఆతృత కలిగి చాలామంది తీసుకున్నారు రేపు పని చేయకుండా ఉండాలని. అయితే బ్యాడ్ నేచర్ అది. దేవుని మీద ఆధారపడకుండా వారు ఆహారం మీద ఆధారపడుతున్నారు కాబట్టి అక్కడే పురుగులు పంపించి వాటిని ప్రభు మట్టి చేశారు. ది వామ్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్. దేవుని మీద ఆధారపడకుండా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా అలాగే మట్టి వేస్తాడు. మన జీవితంలో ప్రభు ఆయన మహిమ పొందాలనుకున్నప్పుడు మనం ఆయనకి దూరంగా ఉండకూడదు. రెండవది, ఆయన కోరేది ఈరోజు నీ నుండి ఎలాంటి జీవితం కావాలనుకున్నట్టయితే, యాంగ్జైటీ మినిమైజ్ హౌ మచ్ గాడ్ థింక్స్ ఆఫ్ మీ. రెండవ సమస్య ఏంటంటే, ఆందోళనలో దేవుడు నా గురించి అసలు ఆలోచించట్లేదేమో, నా కుటుంబం గురించి ఆయన ఆలోచించట్లేదేమో, నా గురించి దేవుడు పట్టించుకోవట్లేదేమో అనే మాటలు ఈ చింతలో వస్తాయంట. ఈ ఆందోళనలు ఇవన్నీ కూడా మన ముందు కనబడుతుంటాయి. దాని మీద నువ్వు నిలబడి ప్రయాణం చేయొద్దు. దాన్ని ప్రక్కన పెట్టి దాన్ని త్రొక్కి నువ్వు ప్రయాణం చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. దీంతో పని లేదు. ద క్యారెక్టర్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్ ఏమన్నాడు ఆయన తెలియపరుచుకుంటున్నాడు. అందుకే స్పర్జన్ గారు ఆయన మాట్లాడుతూ ఆయన ఈ మాటలు వాడుతుంటారు. లిజన్ టు ది వాయిస్ ఆఫ్ ది లార్డ్ స్పీక్. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనండి. ఐ విల్ హెల్ప్ యూ, ఇట్ ఈస్ ఎ స్మాల్ థింగ్ ఫర్ మీ. దేవుడి కంటే మన విషయాలన్నీ చిన్నవే. ఆయన మాట్లాడుతుంటాడు కానీ వినిపించుకోము. కన్సిడర్ వాట్ ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ ఫర్ యూ. నీ కొరకు ఏం చేశాడో నువ్వు చూసుకోవట్లేదు. వాట్ నాట్ హెల్ప్ యూ, ఐ బాట్ యూ విత్ మై బ్లడ్. వాట్ నాట్ హెల్ప్ యూ, ఐ డైడ్ ఫర్ యూ. సిన్స్ ఐ హ్యావ్ డన్ ది గ్రేటర్, విల్ ఐ నాట్ డూ ది లెస్సర్ థింగ్స్ ఫర్ యూ. నీ కొరకు దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నప్పుడు ఈ చిన్న కార్యాన్ని దేవుడు నీకు చేయలేడా? చేస్తాడు అని చెప్పడానికి ఆయన జీవితమే సాక్ష్యం. ఆయన చాలా క్రిటికల్ ఉన్న సమయంలో ఆయన దేహం అంతా పాడైనప్పుడు కూడా ఆయన దేవుని కొరకు వాక్యము చదివి రాసి ప్రపంచంలో ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్గా నిలబడ్డాడు. అలాంటి కోరిక ఉంది కాబట్టి ఆ దేహంలో కిడ్నీస్ పాడైపోయాయి, లివర్ పాడైంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, డయాలసిస్ జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఆయన సండే ఆదివారం ఆరాధనలో కొన్ని వేల మంది కొరకు వాక్యాన్ని తయారు చేసేవాడు. దట్ ఈస్ ది కరేజ్ ఆఫ్ బోల్డ్నెస్. నీవు కూడా దేవుని కొరకు నిలబడినట్లయితే నిన్ను ఆయన వాడుకుంటాడు. దేహం కంటే వస్త్రము, పక్షుల కంటే గొప్పవాడు. నీవు దేవునికి బిడ్డగా ఉన్నావు. నిన్ను గొప్పగా ఆయన చేసింది ఆయన మీద నీవు ఆనుకోవని నీవు ఉండాలి.
జాన్ ఓవెన్ అని ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో చాలాసార్లు మనము దేవునికి దూరంగా వెళ్ళిపోతుంటాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16లో ఒక తల్లి తన బిడ్డను పాలిచ్చే బిడ్డని పెంచినప్పుడు మరిచినా నేను మరవను కానీ చెప్పాడు ఆయన. తల్లిదండ్రులు నేను విడిచి నేను ఎడవనన్నాడు. అలాగే రోమపత్రిక 8వ అధ్యాయం 32 వచ్చినా కూడా ఆయన కూడా మాట్లాడుతూ తన ప్రియకుమారుని సైతం మన కొరకు లెక్క చేయకుండా నీ కొరకు పంపించాడు. నీ ఏళ్ళ ఆయన తీసుకున్న ఆ గొప్ప త్యాగం గొప్పది కాబట్టి నీవు భయపడొద్దు, జడియొద్దు, వేదన చెందొద్దు. జాన్ ఓవెన్ గారు ఆయన మాట్లాడుతూ వాట్ ఏ గ్రేట్ ఇన్సల్ట్ అంట. ఎప్పుడైతే నీకు ఆందోళన ఉందో అది దేవుణ్ణి అవమానపరిచేదంట. దేవుణ్ణి ఎలాగ అవమానపరుస్తుంటే దూషించడం కాదు, లేకపోతే ఏదో చెప్పడం కాదు, కానీ ఈ చింత ఎప్పుడైతే నీలో ఉందో అప్పుడు దేవుని నువ్వు దూషించినట్లెక్కి దేవుని అవమానపరిచే జీవితంలోకి వెళ్లకుండా వ్యాకులత ఏ కారణం లేకుండా నిన్ను పరలోక పట్టణానికి వారసుగా చేసిన ఈ ప్రభు ఈ చిన్న బరిలో నీ జీవితంలో నిన్ను రక్షించి నిన్ను కాపాడటానికి సముద్ర కాడ పరలోక పట్టణానికి నేను తీసుకెళ్ళిన ఈ ప్రభువు ఈ భూలోకంలో నిన్ను నడిపించడానికి సముద్ర కాడని ఆయన ప్రశ్న వేస్తూ ఉంటాడు. ఓ డానియేల్, నీ దేవుడు సముద్రుడు. యువర్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ ఎఫిషియెంట్ గాడ్. నా వ్యాకులత అంతా కూడా పోయింది, ఎందుకంటే నేను ఉదయం లేచి చూసేసరికి నువ్వు ఉన్నావు బ్రతికి. ఐఎమ్ యాంగ్జైటెడ్ అండ్ త్రూఅవుట్ ద నైట్. ఆ రాత్రంతా, ఆ పగలంతా, ఆ దినాలన్నీ కూడా రాత్రి వ్యాధన చెందుతున్నాడు. దానియేలు గురించి ఆ రాజు, బబులోను రాజు, ఉదయం కల్లా బబులోను రాజు చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆ గొప్ప దేవుడు నిన్ను కాపాడిన దేవుడు సముద్రుడు. ఇక నుంచి ప్రపంచమంతా కూడా ఆ దేవుడే ఆరాధన చేయాలి. నో అదర్ గాడ్ విల్ వర్షిప్. అంత యాంగ్జైటీలో దేవుడు తన రూపాన్ని చూపించాడు. అగ్ని పరీక్షల్లో, అగ్నిగోణంలో దేవుడు కనబడి మాట్లాడి వారి ఆకులతోను చెందకుండా, వారు అగ్ని అంటకుండా బయటకు వచ్చాడు. మహాసముద్రాలు దాటించాడు. నీ కొరకు తెప్పలు దాటిస్తాడు. జీవితాన్ని మహాసముద్రాన్ని దాటడానికి నీ దగ్గర దోణి లేదు, తెట్లేదు, బుడ్లో నూనె లేదు, అన్నీ అయిపోయినాయి. కానీ దేవునికి అప్పం మొట్టమొదటి ఇవ్వాలి. మొదట ఆయన రాజ్యాన్ని, నీతి ఎదకాలి. ఆమె అడిగింది, ఆయన అడిగాడు, ఆమె అడిగింది ఇచ్చింది. సారేపతిలో దేవుని అద్భుతం 3.5 సంవత్సరాలు. యూ విల్ సీ మిరకల్స్ వెన్ యూ హ్యావ్ ద పవర్, వెన్ యూ హ్యావ్ యాక్సెప్టెన్సీ ఆఫ్ యువర్ లార్డ్. నీ దేవుడిని ఒప్పుకున్నప్పుడు ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైన కార్యాలు ఈ లోకంలో ఏమీ లేవని ఆయన తెలియపరుచుకుంటున్నాడు. కాబట్టి యాంగ్జైటీ నుంచి నువ్వు బయటికి రా. పౌలు భక్తుల విషయంలో మాట్లాడుతూ విత్ థ్యాంక్స్ గివింగ్, ఎప్పుడు కూడా కృతజ్ఞత చెల్లించాలి. ఏ విషయంలో కూడా మీరు భయపడొద్దు. 4 ఫిలిప్పి 4 చింతింపకుడి, మీ చింత యావత్తు వేయండి. అప్పుడు సమస్య జ్ఞానం దేవుని సమాధానం దిగివచ్చి మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉంటుంది. కావలి అంటాడు ఆయన. వాచ్మెన్, గాడ్ ఈజ్ అవర్ వాచ్మెన్. ఆయన నీకు కాపలదారుడు. రాత్రి పగట ఆయన నిద్రపోడు. సొలొమోను ప్రార్థన చేశాడు, రేయింబగలు నీ నేత్రాలు తెరిచి ఈ ప్రదేశమందు, ఈ గుడి యందు చూస్తూ ఉండాలి. నీ ప్రజలు ప్రార్థించినప్పుడు వినాలి, యుద్ధం చేసినప్పుడు గెలవాలి, వర్షం లేకుండా ఆగినప్పుడు వర్షం కురిపించాలి. ఎన్నో కమాండ్ చేశారు. అలాగే దేవుడు చూశాడు, ఇచ్చాడు. కానీ దేవుడు కమాండ్ని మళ్ళీ రివర్స్లో మాట్లాడాడు. అయితే పర్లేదు సొలొమోన్, బట్ ఐ వాంట్ టు గివ్ యూ వన్ క్వశ్చన్. నా పేరు పెట్టిన జనులు 7:14లో 2వ దినవృత్తాంతం, నా పేరు పెట్టిన జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేయట్లేదు, వారి పాపాన్ని విసర్జించట్లేదు, వారు అసహ్యంగా తయారయ్యారు. వారి గురించి నువ్వు ఏం చెప్తావు ఈరోజు? దెన్ హీ ప్లేడెడ్, హీ యాక్సెప్టెడ్. వారి భారాన్ని కూడా రాజు మోస్తాను అన్నారు. ప్రజల భారము, బిడ్డల భారము, కుటుంబారము, స్థితి భారం, అన్ని భారాలు నీ యజమానుడు యేసయ్య మోస్తున్నప్పుడు నువ్వు భయపడాల్సిన పని లేదు. కాబట్టి యాంగ్జైటీ 3వ స్థాయి చూసినట్లయితే భక్తులు కొలిశారు. యాంగ్జైటీ ఈజ్ ఎ ఫాల్స్ ప్రాఫిట్. యాంగ్జైటీ అనేది అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త. ఆతురత అనేది అబద్ధ బోధ, అబద్ధ ప్రవక్త జీవితం. అది ఫాల్స్ ప్రాఫిట్. దేని బట్టి యాంగ్జైటీ ఈజ్ ఎ ఫాల్స్ ప్రాఫిట్. 27-14 వచనాలు గరిస్తే ఆందోళన అనేది నిన్నట్లయితే నీవు ఆ అబద్ధ బోధకుడుగా, అబద్ధ జనకుని కుమారుడుగా, కుమార్తెగా ఉండాలనుకుంటే ఉండు. అతడైతే నేను బోధిస్తాడు అబద్ధాన్ని. ఇది నిజమా అన్నప్పుడు ఎస్ నిజమే అని నమ్మావు,
ఇప్పుడు కూడా అదే నమ్మిస్తాడు నీకు. నీలో ఉన్న ఆతృత నిజమని చెప్తాడు. నీకున్న బీపీ చాలా గొప్పది, నీకున్న షుగర్ లెవెల్ చాలా పెద్దవి, నువ్వు తగ్గించుకోలేవు, నీకున్న వయసు చాలా పడిపోయింది, ముసలాదనం అయిపోయి ముసలి చనిపోతావు, హృదయాత్మంతో నిన్ను ఎవరు చూడరు నీ పిల్లలు అని నీ మీద ఆందోళన పెట్టిస్తారు. బట్ స్పేర్, డోంట్ థింక్, ఎక్కడ కూడా నువ్వు సాధ్యపడద్దు. ఆయన మీద ఆధారపడు. ఆయన ఆధారభూతుడు, శక్తివంతుడు. నేను ఎలాగా మొయ్యాలో ఆయన తెలుసు, నేను ఎలాగా కాపాడాలో తెలుసు. అలాంటి జీవితంలో నీవు ఈరోజు ఉన్నట్లయితే దానిని ప్రభువు నీకు ఇస్తూ ఉన్నాడు. దేవుడు అందిస్తున్న ఈ వర్తమానంలో పేయింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ డెబిట్. ఒకరికి ఇచ్చినప్పుడు అప్పు చెల్లిస్తాం, రుణం చెల్లించి వడ్డీ చెల్లిస్తాం. కానీ ప్రభువు ఇప్పుడు అడగలేదే రుణం, వడ్డీ అడగట్లేదు. ఆయన ఏ రోజు కూడా నీ దగ్గర నుండి ఎక్స్ట్రా అడగట్లేదు. కేవలము ఆయన ప్రేమించి, ఆయన నామాన్ని అంగీకరించి, ఆయనను ప్రార్థన చేసే జీవితం మన నుండి ప్రభు కోరుకుంటున్నాడు. ఆ గొప్ప జీవితంలో మనము ఉన్నాము. మన్నానిచ్చిన దేవుడు, నిన్ను మాట్లాడిన దేవుడు నిన్ను కూడా ఆయన పోషిస్తాడు. రేపు జరిగే దాని గురించి ఆలోచన చేయొద్దు దయచేసి. నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుందో ఇప్పుడే ఆలోచన చేస్తాం. నెక్స్ట్ ఇయర్లో ఏం జరగబోతుందో మనం ఆలోచన చేస్తున్నాం ఆల్రెడీ. అమ్మో, ఈ కరోనా ఏం జరగబోతుందో, ఏం చేస్తుందో, ఏం జరగబోతుందో, ఎలాగుంటుందో సంఘాలం అని ఆతృత పడుతున్న ఈ దినాల్లో ఆందోళన నెలలను, చింత నిల్వల్ని ప్రక్కన పెట్టాలి. డోంట్ టేక్ వరీ ఈజ్ స్టాక్ ఫెయిల్ ఎనఫ్. చింత నిల్వల్ని మీలో ఉంచుకోవద్దు దయచేసి. స్టాక్ హోమ్గా ఉంచవద్దు మీ హృదయాలని. మన హృదయంలో దానిని నిల్వలుగా పెట్టవద్దు, చింత నిల్వలుగా ఉంచవద్దు దయచేసి. ఆందోళన అనేది నిల్వ ఉండటానికి లేదు, అది జారిపోవస్తుంది. స్పర్జన్ గారి విషయంలో మాట్లాడుతూ, యాంగ్జైటీ డస్ నాట్ ఎంప్టీ టుమారో ఆఫ్ ఇట్స్ సారోస్. నీవున్న చింత యావత్తు రేపు ఉన్న చింతని సరిచేయలేదంట. అందువల్ల నీవు మొదట ఆయన్ని వెదకినప్పుడు రేపటి చింత కూడా ఈరోజు ప్రభువు తీర్చివేస్తాడు. ఐ ఓన్లీ ఎంప్టీస్ టుడే ఆఫ్ ఇట్స్ స్ట్రెంగ్త్. ఈరోజు నేనేమో అన్నానో దేవుని కృపల్లో అయ్యున్నానని ఎప్పుడైతే అంటావో ఈరోజు చింత ఉండదు, రేపు చింత కూడా ఏదే ఖాళీ చేసి దాన్ని నెట్టేసి త్రొక్కేసి వెళ్ళిపోతుంటుందంట. స్పర్జన్ గారు సాక్ష్యం తన జీవితంలో మనకి ఇస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో. అందుకని ఈ యొక్క ఆందోళన నీ నుండి బయటకు నెట్టడానికి ప్రభు కోరుకుంటున్నాడు. దీన్ని ఇంకొక వ్యక్తి మంచి టైటిల్ ఇచ్చాడు, రెస్ట్ ఫ్రమ్ వర్రీ. ఆందోళనకు స్వస్తి చెప్పటం ఎలాగూ. ఆందోళన అనేది ఉన్నట్లయితే దానికి స్వస్తి ఇంకెప్పటికీ అది మన ముందు రాకుండా ఉండటానికి, వ్యాకులతకు విశ్రాంతి ఇవ్వాలి. అది ఈరోజు మనం గమనించినట్లయితే, ఒకసారి పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు అమెరికా దేశంలో ప్రతి సంవత్సరం కూడా ఈ యాంగ్జైటీ గురించి, ఈ చింత గురించి మాట్లాడుతుంటాడు. వాళ్ళ కుమారుడు కూడా పాస్టర్ గారు అయ్యాడు. ఆయన కూడా వాళ్ళ నాన్న తయారు చేసిన స్క్రిప్చర్స్, వాల్యూమ్స్ చూస్తుంటే ఒక్క ఉదాహరణ లేదు. ప్రతిసారి మార్పు జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా చింత అనేది, వ్యాకులత అనేది డిఫరెంట్గా ఉందంట. ఒకే ప్రాబ్లం లేదు ఎప్పుడు కూడా, ప్రతిసారి మారుతూనే ఉంటుంది. అది గమనించిన వ్యక్తి ఆశ్చర్యపడ్డాడు. నా జీవితంలో ఏముందో చింత, నా జీవితంలో ఏది సాతాను నా మీద పెట్టాడో దాన్ని చూసుకోవడానికి నేను సిద్ధపడాలి. ఎవరిదో చదివి, ఎవరిదో రాసి, ఎవరి గురించో రాసింది కాదు. ఇప్పుడు నీ జీవితంలో నీ మీద రాయబడిన చింత ఏంటి, నీలో ఉన్న యాంగ్జైటీ ఏంటి, నీలో ఉన్న సమస్య ఏంటి, నీకున్న సమస్యను నీవు ఎదుర్కోవటానికి నీవు సిద్ధంగా ఉండాలని ప్రభు ఆ బిడ్డతో మాట్లాడాడు. ఫిజిషియన్స్ లూయిస్ థామస్ గారు ఆయన మాట్లాడుతూ ఈ యాంగ్జైటీ గురించి ఆయన మాట్లాడి, వీఆర్ పర్హాప్స్ ఇన్ఈక్వల్లీ అమాంగ్ ది ఎర్త్స్ క్రీచర్స్ ద ఓవరింగ్ యానిమల్. వ్యాకులత చెందే జీవితం, జంతువుల వలె మనం కూడా అలాగే వ్యాకులత చెందుతున్నాం. ప్రతి వారు కూడా ఈ జంతువులతో పోల్చాడు డాక్టర్ గారు. దానిని ప్రక్కకు పెడతానికి మనం ప్రయాణం చేసినట్లయితే, ఒక తల్లి తన 5 కుమారుల గురించి మాట్లాడుతుంది. 5 కుమారులు ఉన్నారు. ఆమె ఉత్తరం కోసం ఈ 5 కుమారులు ఎదురు చూస్తూ ఉంటారండి ప్రతి నెల. ఏంటంటే 5 కుమారులకి 5 పారాగ్రాఫ్లు రాస్తూ ఉంటుందండి. ప్రతి పారాగ్రాఫ్లో కూడా ఒక్కొక్కరి సమస్య ఏమైందో
ఆ సమస్యను రాసి తెలిపి దానికోసం ప్రార్థన చేస్తూ ఉంటుందంట. ప్రతి కుమానికి ఒక సమస్య ఉంటుంది ఇంట్లో, అందరికీ సమానంగా ఉండదు సమస్య, ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య కోసం తల్లి ప్రార్థించి ఉత్తరాలు రాస్తుంటే అది చదివిన తర్వాత వారి జీవితంలో ఆ వ్యాకులు తంతపోద్దంట. ఆ విషయాన్ని ఆ భక్తుడు తెలియపరుస్తున్నాడు. రెస్ట్ ఫ్రమ్ ది వర్రీ. ఈరోజు మన జీవితంలో అలాంటిది ఉన్నట్లయితే ప్రభువుకి అప్పచెప్పాలి. ఒకసారి ఒక కుటుంబం ఎప్పటి నుంచో బాధపడుతూ ఉంటుందంట. ఆ కుటుంబంలో ప్రతిరోజు కూడా ఆ విషయాన్ని ఆ కుటుంబంలో ఒకరు రాత్రిపూట చెప్పుకుంటూ ఉంటారంట. ఏంటంటే దొంగోడు వస్తాడు, 30 సంవత్సరాల నుంచి దొంగోడు వస్తాడు రాత్రిపూట. ఒకసారి దొంగోడు వచ్చాడు, యజమాని లేచాడు, పైన గొడవ సౌండ్ వస్తుంది, పైకి వెళ్ళి చూడండి అని అంటే పాపం భర్త గారు లేచి పైకి వెళ్ళిపోయి చూసేసరికి ఒకడు గన్ను పెట్టుకొని రెడీగా కాల్చడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు ఆయన ఏమనంటే, ఏం కాల్చొద్దు, నీకేం కావాలో అన్నీ తీసుకుని పో, కానీ నువ్వు ఒక పని చేయాలి. ఏంటంటే మా ఆవిడ ఉన్నది, నా సతీమణి, ఆమె నీ కోసం దాదాపు 30 సంవత్సరాల నుండి ఎదురు చూస్తుందంట. 30 సంవత్సరాల నుండి నువ్వు వస్తావు అని చెప్పి ఎదురు చూస్తుంది. ఆమెను దర్శించు అని చెప్పి ఆమె దగ్గరకు పంపుతూ వెళుతూ ఉంటాడు. అప్పుడు ఆమె చెప్పిందంటే, నువ్వు ఈరోజు వచ్చావేంటి, 30 సంవత్సరాలు నేను ఎదురు చూస్తున్నాను నీకోసం, నాలో ఉన్న యాంగ్జైటీ ఏంటంటే నువ్వు వస్తావు తీసుకుపోతావు అని చెప్పినప్పుడు అతడు గన్ని కింద పడేశాడు. ఇంత నిరీక్షణ నీకు ఎందుకు వచ్చింది, నేను వస్తానని, నీలో ఆందోళన ఎందుకు అలా ఉందని, నేను ఆందోళన పరిచే వ్యక్తిగా ఉండదలుచుకో, నేను కూడా మారుమనసు పొందుతాను, నీ ఆందోళనతో పాటు నేను కూడా పశ్చాత్తపడి దేవుని దగ్గరికి వెళ్తాను, నాకెందుకు ఇంకా దొంగతనం, ఈ రోజు నుంచి దీన్ని కూడా నేను ఆపేస్తానని అతడు వెళుతూ ఉంటాడు. చాలామంది దంపతులు ఇలాగే డెసిగ్నేటెడ్ వారియర్స్, మెనీ కపుల్స్ హ్యావ్ ఏ వారియింగ్ అబౌట్ ది వరీ. ఆందోళన గురించి యుద్ధం చేస్తూ ఉంటాం ఇంట్లో, తెలుసా? అమ్మగారు యుద్ధం చేస్తుంది, ఒక పక్క అయ్యగారు యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇది నీకు తెలియదు, ఈ సమస్య నీకు తెలుసా, నువ్వు ఎక్కడున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, సరిపోయిద్దా, నీవేమి చేస్తున్నావు, ఈ బిడ్డ గురించి ఆలోచిస్తున్నావా అని ఆమె మాట్లాడుతుంటుంది. ఇంకో ప్రక్క ఆయన మాట్లాడుతుంటాడు. ఇద్దరు కూడా వరీయంగా ఉంటారు. ఆ వరీస్ అన్ని కూడా దేవునికి ఇవ్వకుండా మనం పట్టుకున్నట్లయితే ఆ వరీస్ అన్ని కూడా మన మీద పడుతుంటాయి. కాబట్టి డు నాట్ వరీ అబౌట్ ఆల్ దిస్. ఈ విషయం గురించి ఏ విషయం కూడా మీరు దుఃఖపడుకుడి, చింతింపుకుడి, మీ చింత యావత్తు నా మీద వేసి విశ్రాంతి పొందమని ప్రభువు చెబుతున్నాడు. ఒక మంచి థియోలాజీ మాట్లాడుతూ WH ఔడెన్ అనే వ్యక్తి ఈ కొలిసిన ది ఏజ్ ఆఫ్ యాంగ్జైటీ, ఈ తరమే ఆతృత తరం అంట. ఎన్నున్నా కానీ ఇంకా 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 ఏదో అని చెప్పి ఆతృత కలిగి వెళుతూ ఉన్న యుగం ఇది. యుగాన్ని ఎవరు ఆపగలరంటే వాక్యమే ఆపగలదు. వాక్యములోనే విశుద్ధమైన ఆన్సర్ ఉంది. ఈరోజు నీకు జీవితంలో ప్రభు నీ వ్యాకులతకు ఆన్సర్ ఇస్తాడు. ఈ విషయంలో నేను కూడా చాలా ఆనందపడదు, ఎందుకంటే మార్టిన్ లూథర్ గారు సంస్థలో ఉన్నాం కాబట్టి. రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారి సతీమణి కూడా ఈ విషయంలో చాలా స్పష్టంగా తెలియపరిచింది, క్యాథరిన్ వన్ బౌరా గారు. ఆమె లూథర్ గారికి చక్కని సందేశం ఇచ్చింది. దానికంటే ముందు సందేశం ఏంటి, లూథర్ గారు ఒకసారి ఈ అడవి పూలు అసలు నిన్ను ఆందోళన పరిచి గురి లేకుండా కాపాడుతున్నాయని చెప్పి, అసలు అడవి పువ్వులు మనల్ని ఆందోళనకి వెళ్ళలేవంట. ఆయన చక్కగా రాస్తూ, బికాస్ దే రిఫ్యూజ్ టు శాంక్షన్ వరీ. ఆయన రాసిన మాట ఏంటంటే, ఈ అడవి పువ్వులు కానీ పక్షులు కానీ మనల్ని అసలు ఆందోళనకి వెళ్లకుండా ఆపే నిలువలు ఉంటాయి. మీ ఇంట్లో పెట్స్ ఉంటాయి, వాటిని మీరు పెంచుతూ ఉంటారు. అవి కూడా ఒక విధంగా మీ కొరకు చక్కని జవాబిస్తూ ఉంటాయి, ఆన్సర్ ఇస్తూ ఉంటాయి. మరి చాలా గొప్ప వ్యక్తి, గత 100 సంవత్సరాలకు ముందు పుట్టిన వారికి మీకు తెలుసు, స్టాన్లీ జోన్ గారు ఇండియా దేశంకి వచ్చాడు, లక్నోలో ఆశ్రమం పెట్టాడు, నైనితాల్లో. ఆయన ఈ వ్యాఖ్యల గురించి మాట్లాడే ఏంటంటే, వరీ ఈజ్ ఎథియిజం. ఆందోళన అనేది నాస్తికత్వానికి సాదృశ్యం అంట. నాస్తికత్వం అంటే వింటున్నారండి, దేవుడు లేడని చెప్పేది నాస్తికత్వం. ఆయన కొలిశాడు, వరీ ఈజ్ ఎథియిజం
unreasonably at all, our trust-torn lives seem to say, there is no God. అసలు దేవుడు ఉంటే ఎన్నినికి వస్తే నీకు దేవుడు లేడని చెప్పి ఆందోళనతో అతడు పోల్చి ఆయన స్టాన్లీ జోన్గా మాట్లాడుతూ ఆందోళన అనేది నాస్తికత్వాన్ని నిన్ను ఉలికిపాటున ఉన్నపాటున నిన్ను ఊపే మాట అది ఆందోళన. అసలు దేవుడు ఉన్నాడైతే నేను ఆయన నమ్మాలంటే నాకు సొంతంగా నా కార్యాలు చేయట్లేదేంటి అని చెప్పి నేనే చేసుకుంటానులే, ఆయన చేయకపోయినా పర్లేదని మాటకి వెళ్తామంట. ఆ విషయాన్ని ఆయన కొలిశాడు. ఆ విషయాన్ని అసలు దేవుడిని కొలిసినట్లయితే లూథర్ గారి విషయం కూడా అలాగే కొలిచారు దేవుడు. ఒకసారి లూథర్ గారు బాగా సమస్యలతో బాధపడుతూ వరి అయ్యి ఆందోళన చెంది పెన్ డౌన్ పెట్టేసేసి టేబుల్ పక్కన పెట్టేసి ఏ పని చేయకుండా నిస్సాస్థితిలో కూర్చున్నాడంట. ఎప్పుడైతే అలా కూర్చుంటాడో అప్పుడు అమ్మగారు బ్లాక్ క్యాసెట్ ధరించి నిలబడుతుంటుంది. హిజ్ వైఫ్ బిగన్ టు వేర్ బ్లాక్. వెన్ లూథర్ ఆస్క్డ్ హర్ వై, షీ రిప్లైడ్, హ్యావ్ నాట్ యు హర్డ్? నువ్వు వినలేదా? ఏందమ్మా వినలేదు? నాకు దేవుడు చెబుతుంది వింటున్నానుగా రోజు. నువ్వు వినలేదు. ఒకటి ఏంటంటే గాడ్ ఈజ్ డెడ్, దేవుడు చనిపోయాడు. నీకు వినలేదా? వినిపించలేదు నీకు? నాకు వినపడిందే. ఏంటి ఎలా మాట్లాడుతున్నావు? దేవుడు చనిపోయాడా? కాదు. అయినప్పుడు ఇది ఎందుకు ఇలాగన్నావు? దేవుడు చనిపోయాడు అయితే చెయ్యి. అప్పుడు తిరిగి తన రెఫర్మేషన్లో వెళ్ళే ముందు ఆయన తిరిగి జవాబు పొందినట్లుగా మనం చూస్తాం. ఈరోజు నీ జీవితం, నా జీవితంలో అనేక సార్లు ఆగిన జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు నీ నుండి, నా నుండి. సబ్బాత్ గురించి దేవుడు మాట్లాడాడు. 7వ విశ్రాంతి ఎందుకు ఇచ్చాడు? విశ్రాంతి దినం ఎందుకు? ఆదివారం మనకు వచ్చేవాడికి ఈ ఆదివారం మీరు రావటాన మీకు విశ్రాంతి. మీ వ్యాకులకు, మీ సమస్యలకు, మీ సందేహాలకు మనందరి యొక్క వ్యాకులతంతా కూడా ఆయన మీద వేసుకోవడానికి ఆరాధనకు వచ్చాం. ఇంకొక విధంగా చెప్పాలంటే దీంట్లో థియాలజీ చెప్తే సబ్బాత్ అనేది రెస్ట్ డే ఫర్ ఆల్ ది థింగ్స్. సృష్టిలో ప్రతిదీ కూడా ఆగినప్పుడు వాటిని ప్రభువు ఆపాడు. పని చేయకూడదు, బిజినెస్ చేయకూడదు, వ్యాపారం చేయకూడదు, వెసల్స్ అన్నీ ఖాళీగా ఉండాలి, వంట పని చేయకూడదు, ఇంటిలో పని చేయకూడదు, గాడిద పని తినకూడదు, నీరు తాగకూడదు, మౌనంగా ప్రార్థన చేయటం, ద సైలెంట్ ప్రేయర్ అబౌట్ ది లార్డ్, అది సబ్బాత్. సో సబ్బాత్ విల్ కండెమ్ యాంగ్జైటీ. ఆదివారం కూడా ఆరాధన నేను యాంగ్జైటీ నుండి కంట్రోల్ చేస్తుంది. నీ చింత యావత్తు ఆయన మీద వేసి నీవు ముందుకెళ్ళటానికి ఒక మంచి మార్గం ప్రభువు నీకు ఇచ్చాడు. ఈరోజు ఆందోళన లేకుండా ఉండటానికి నీవు నిలబడమని ప్రభువు కోరుకుంటున్నాడు. దీన్ని బట్టి చూస్తే సబ్బాత్ దినం ముందు ఒక వ్యక్తి చేసే పని రాయబడి చక్కగా ఏంటంటే ఆయన ఈ వారమంతా కూడా ఒక రాయి వేస్తుంటాడంట. ఒక రాయి ఏంటంటే ఒక సమస్య, ఒక డబ్బా ఉంది, సబ్బాత్ డబ్బా అంటారు దాన్ని. ఆ డబ్బాలో రాళ్ళు రోజుకు ఒక రాయి వేస్తుంటూ ఉంటాడు. ప్రతిరోజు ఒక రాయి ఒక చుట్టి ఆ సమస్యను రాసి, ఈరోజు ఈ సమస్య కాబట్టి ఈ సమస్యను చుట్టి దాంట్లో పడేస్తుంటాడంట. తర్వాత ఆదివారం అయిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆ డబ్బాని తీసి చూస్తూ ఉంటాడంట. చూసినప్పుడు ఏ రోజే సమస్య తెలియదంట. ఒక రాయి మాత్రం తీసి అన్ని సమస్యలకి ఒకే రాయి తీసి ఆ రాయిలో ఉన్నదేంటో చూసి ఆ సమస్యని గుర్తిస్తూ ఉంటాడు. ద వరీ ఈచ్ స్టోన్ రిప్రజెంట్స్ ఆఫెన్ హీ హార్డ్లీ రిమెంబర్ ఏ సింగిల్ వన్. ఒక్క సమస్యనే గుర్తించుకుంటాడు అన్ని సమస్యలను ప్రక్కన పెట్టి. ఈరోజు ప్రభు నీకు ఉన్నప్పుడు ఆ సమస్యలు కూడా నిన్ను ప్రభు తీసివేస్తాడు, నీలోని ఆందోళన పోగొడతాడు. గలతీ పత్రికలో రాయబడిన మాటలు, సువార్తల పాటబడిన పాఠ్యం అవన్నీ కూడా చూసినట్లయితే లైఫ్ స్టైల్, కంటెంప్ట్, తృప్తికర జీవితం నీలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. వరీ ఫ్రీ, ఆందోళన లేని జీవితం నీకు రావడానికి నీ మీద ప్రభు తన కృపను అందించాడు, తన శక్తినిచ్చాడు, తన బలం ఇచ్చాడు. ఆ స్థితిని గురించి పౌలు భక్తుడు స్పష్టంగా మాట్లాడుతుంటాడు. నియమంగా తీసుకోమని క్రీస్తు నియమం మనం నేర్చుకున్నాం. ఈరోజు క్రీస్తు నియమములో ఏమున్నాయో ఇప్పుడు రాయబడింది, చెప్పబడింది. ఒకరోజు ఒక మనిషి వెళ్తున్నాడు, వార్తాహరుడు. ఏంటంటే ఒక పట్టణానికి వెళ్తున్నాడంట. ఈ పట్టణంకి వెళ్ళినప్పుడు ఎంతో వెళ్తున్నాడు ఆతృతగా. ఏంటంటే నేను మరణాన్ని అని చెప్పిందంట.
ఎక్కడికి వెళ్తున్నామంటే అది ఆ సిటీలో దాదాపుగా 10,000 మందిని ఈరోజు మరణింప చేయడానికి వెళ్తున్నాను. ఈ మనిషి అర్థం కావట్లేదు, 10,000 మంది చనిపోవటం ఏంటి, నువ్వు వెళ్ళటం ఏంటి అని. అలా జరగకూడదు అని నేను చెప్తే, అది ఆజ్ఞ అయింది నాకు, నేనేం చేయలేను, నా ఆజ్ఞ ప్రకారం నేను ఆ 10,000 మందిని మరణింప చేయాలి అని వెళ్ళాడు. తిరిగి మళ్ళా ఈవినింగ్ కల్లా వచ్చేస్తున్నాడు. అతడు ఎదురుపడినప్పుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఎంతమంది మరణించారయ్యా? దాదాపుగా 10,000 మంది మరణం టార్గెట్, కానీ 70,000 మంది మరణించారంట. ఎందుకు మరణించారు 70,000 మంది అంటే, బికాజ్ ఆఫ్ దేర్ వర్రీ. 10,000 మంది ఎప్పుడైతే మరణిస్తున్నారని ఆ వార్త ఆ ఊరికి పంపారో 70,000 మంది మరణించారు. కరోనా వ్యాధి కూడా అలాదే ప్లీజ్. ఎవరికో ఉందని, నాకుందని, నేను మరణిస్తానని నీవు అనుకుంటే తప్పకుండా నేను వెంటాడుతూ ఉంటుంది. భయపడుకుడి, దేనికి భయపడుకుడి, ప్రతి విషయంలో విజ్ఞాపన చెల్లించండి, దేవునికి వందన చెల్లిస్తూ ఆ వ్యాకులతను నీ మీద పెట్టుకోవద్దని ప్రభు మాట్లాడుతున్నాడు. అట్టి ఊపిరి నీకు ప్రభు ఇస్తున్నాడు. అతీతమైన దేవుని శక్తి నువ్వు పొంది ఉన్నావు. వరీ ఈజ్ అన్ ఎక్సర్సైజ్ ఇన్ ఫ్యూటాలిటీ. వ్యర్థమైనది, దానిలో ఏ ఉపయోగం ఉండదు, దాని గురించి నువ్వు వరీ కావద్దు. దాదాపు 6 సార్లు ప్రభు చెప్పాడు. బలహీనపడుతున్న మన జీవితంలో ప్రభు తెలియపరిచాడు. దేని విషయాలు చింతింపుకుడి, అన్ని విషయాల్లో కూడా ప్రభుకి మనం రిపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఆందోళన అనేది హీనమైన పాపం, హీనియస్ జాబ్. అది ఆందోళన అనేది అతిహీనమైన క్రూరమైన వ్యాధి. ఆయన చెప్పాడు, మనిషి హృదయం చాలా ఘోరమైన వ్యాధి కలది. దాంతోపాటు ఈ వ్యాధి ఏంటంటే వ్యాకులత అనేది, యాంగ్జైటీ అనేది, వరీ అనేది, అది హీనాతీయమైన పాపం. అది దేవుని మీద నేరారోపణ చేస్తూ ఉంటుందంట. ఆందోళన అనేది దేవుని ప్రేమను చెప్పకుండా దేవుని ప్రేమ మీద చెంపదెబ్బ కొడుతూ ఉంటుందంట. దేవుని ప్రేమను నువ్వు వినకుండా చూడకుండా నీ చెంప మీద దెబ్బ కొట్టుద్ది. ఆందోళన అనేది నీకున్నట్లయితే చెంపదెబ్బది సాతాను పని. A slap at his love, so don't worry. ఆవేదించొద్దు, ఆలోచించొద్దు, దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. దేవుడి నీకు ఆశ్రయం దుర్గమై ఉన్నాడు. 46వ సంకీర్తనలో రాయబడిన మాట బట్టి రిఫర్మేషన్ వచ్చింది. దేవుడు నాకు ఆశ్రయం దుర్గము, దేవుడు తోడి ఉండగా ఆ గృహాలకు, ఆ దేశానికి తావు, ఏ కోపం ఏ పాపం కూడా నీ అంటుకోదు. అన్నోదయం దేవుడు సహాయం చేస్తాడు. ఆందోళనతో నీవు ఆయన ఎగతాళి చేయొద్దు దయచేసి, వెక్కిరించినట్లవుతుంది. అన్న ఆందోళనట్లయితే నువ్వు ఒకవేళ ఆందోళన చెందితే దేవుడిని ఎక్కిరించినట్లయితే. దీన్ని బట్టి పౌలు భక్తుడు మాట్లాడిన మాట ఏంటి చెప్పండి, చాలా స్పష్టంగా రాశాడు. ఏంటంటే దేవుడు ఎక్కిరింపబడాడు దేనికని, ఎందుకు ఎక్కిరింపబడ్డా ఆయన? మనం ఏం చేస్తున్నామో దాన్ని బట్టి చదువుకుందాం. ఆ మాట చెప్పి ముగిద్దాం. దేవుడు వెక్కిరించబడడు, మరి మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి ఎత్తునో ఆ పంటని కోస్తాడు. ఆయన మనల్ని అడుగుతున్నాడా ఈ పంట కోయమని? అడగట్లేదే. ఆ పంటను కోయటానికి నీవు సిద్ధంగా ఉండవు దయచేసి. గోధుమలు గురుగులు ఉంటాయి, కానీ సేద్యగాడు ఎప్పుడు దాన్ని వేరుపరిచాడు. దేవుడు టైం ఇచ్చాడు కూడా, వెంటనే కోయమన్నది ఆయన. టైం ఇచ్చి వేరుపరచుకోవడానికి టైం ఇచ్చి సేద్యగాడు వాడిని కళ్ళలో తీసుకొచ్చి చేట తీసుకుని చెక్కాలి. పల్లీలు వేరుగుంటాయి, మరి ధాన్యం వేరుగుంటుంది, మరి గచ్చపొదల్లో గురుగులు వేరుగుంటాయి. వాటన్నిటిని వేరు చేయడానికి తీర్పు దినం ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో నీవు ఈరోజు అలాంటి తీర్పులోకి రాకుండా ఉండటానికి ప్రభు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఒకసారి మార్క్ ట్వైన్ గారు మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ ఏంటంటే, ఐఎమ్ ఏ ఓల్డ్ మ్యాన్ అండ్ ఐ హ్యావ్ నోన్ ఏ గ్రేట్ మెనీ ట్రబుల్స్ బట్ దెమ్ నెవర్ హ్యాపెన్. 1000 ఆందోళనలు వస్తాయంట, కానీ అందులో ఒక్కటి కూడా నీ మీదకి రాదంట. 99 ప్రశ్నలు నీ మీద నిన్ను నేనస్త చెబుతాయి, కానీ అవి ప్రూవ్ అవ్వు. నిన్ను ఎక్విజిషన్స్కి నడిపిస్తుంటాడు సాతాను. వాటన్నిటిని మనం ప్రూవ్ చేయలేమని ఆయన, ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్, ఐ హ్యావ్ నోన్ ఎ గ్రేట్ మెనీ ట్రబుల్స్. ఆయన జీవితం చాలా సంవత్సరాలు గడిచింది, ఆయన దాన్ని తీసుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా నా మీద దేవుడు నేరాన్ని మోపడు, నన్ను కాపాడుతాడు. ఆయన జీవితంలో నేనున్నాను, నాతో ఆయన ఉన్నాడు, నా జీవితాన్ని ప్రభువు కొలుస్తున్నాడు. అగస్టిన్ భక్తులు చెప్పిన మాట చెప్పి ముగిద్దాం. అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ అంటిల్ దే ఫైండ్ రెస్ట్ ఇన్ ది గాడ్. మన ఆత్మను ఆయనలోకి చేరే వరకు మన మీద ఏ తీవ్రత పనిచేయదు. నాకు విశ్రాంతి ఉండదు, పనిచేస్తూనే ఉంటాను.
ఈరోజు ప్రభు చెప్పాడు, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికేవారు ఎవరో వారు తప్పనిసరిగా వారిలో యాంగ్జైటీ వారి మీద రూల్ చేయదు, భయం అనేది, భయాందోళన అనేది, ఫియర్ అండ్ యాంగ్జైటీ వారి మీద తాకలేదు, వారిని విడిచి పారిపోద్దంట, వారి మీద ఏమాత్రం కూడా పనిచేయదు. డో నాట్ బి యాంగ్జైటీ. మనం రోజు అదే విషయంలో బాధపడుతుంటాం. అందువల్ల మనము ఆందోళన ఎదుర్కోవటానికి యుద్ధం ప్రభు చేస్తున్నాడు. ఆయన ఇచ్చిన ఆన్సర్లు 8 ఉన్నాయి. 8 సవాళ్ళు ఇచ్చారు మన కొరకు తయారు చేసిన సవాళ్ళు ఈ అధ్యాయంలో ఉన్నాయి. 1, లైఫ్ ఈజ్ మోర్ దాన్ ది ఫుడ్ అండ్ క్లోత్. మన జీవితం ఆహారం కంటే వస్తు కంటే గొప్పది. 2వ సవాలు నువ్వు తీసుకోవాల్సింది ఈరోజు, ద బర్డ్స్ రిలీ ఆన్ గాడ్. పక్షులు మనుషుల మీద కాదు దేవుని మీద ఆధారపడుతుంటాయి. బర్డ్స్ యొక్క శాస్త్ర చదివితే ఆ నావిగేషన్ చూసి ప్రపంచం నేర్చుకుంది. నావిగేషన్ ప్రభుది. ఎక్కడికి పోవాలో వారికి తెలుసు, ఎక్కడ రావాలో తెలుసు, ఎక్కడ ఉండాలో వారికి ప్రభువు బోధిస్తూ ఉంటాడు. 3వది, యాంగ్జైటీ ఈజ్ యూస్లెస్. ఆతురత అనేది అది వ్యర్థమైనది, అది దీని నుండి బయటకు తీసివేయి ఈరోజు. 4వది ప్రభు నీకు సవాలు, గాడ్ డెలైట్స్ టు అడోర్. ఆయన స్తుతించదగ్గవాడు, ఆయన నిన్ను కొనియాడమని కోరుకుంటున్నాడు. నీవు మోసుకుపోతున్న ఈ శరీరము చిరిగినా కూడా, ఈ దేహము కుళ్ళినా కూడా నీ కొరకు రాజవస్త్రాలను, దెర్ విల్ బి కింగ్లీ రోబ్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మన జీవితం మురిగిపోయి చీగిపోయి పాడైపోయినప్పుడు కూడా ఆయన ఇచ్చే బహుమతి పరలోక పట్టణంలో ఇప్పుడే నువ్వు చూడొస్తావు. అది రోబ్స్ ఫర్ ఆల్, కింగ్లీ డ్రెస్, రాజవస్త్రాలు నీకు ప్రభు అందిస్తాడు. 5వ సవాలు నీకు ఇచ్చిన ప్రభు ఏంటంటే, అన్బిలీవర్స్ ఆర్ యాంగ్షియస్. అవిశ్వాసులు ఎప్పుడు కూడా ఆతృత ఉంటారంట. వారిలో ఎప్పుడు కూడా ఆతృత ఉంటుంది, నెమ్మది ఉండదు. ఆ కోణంలో ఉన్నావా? ఉండకు దయచేసి. 6వది, యువర్ హెవెన్లీ ఫాదర్ నోస్ యువర్ నీడ్స్. పరలోకపు తండ్రి నీ ప్రతి అవసరాన్ని తీరుస్తానంటున్నాడు. నీ ప్రతి అవసరాన్ని ఆయన మీకు చెప్పమంటున్నాడు. యూ మస్ట్ మేక్ నోన్ టు యువర్ రిక్వెస్ట్ టు యువర్ లార్డ్. ప్రతి విషయంలో విజ్ఞాపనలు చెల్లించి, విన్నపాలు చెల్లించి ఆయన మీద ఆధారపడాలి. 7వ సవాల్ని ప్రభు ఇస్తున్నది, నీ భారం ఆయన మీద మోస్తాడు. గాడ్ విల్ క్యారీ ఆల్ యువర్ బర్డన్స్. నీ భారం అంతా, నీ కుటుంబ భారం, నీ భారం, బిడ్డల భారం అన్నీ మోస్తానంటున్నాడు. 8వది, ఎ పోర్షన్ ఫర్ ఈచ్ డే. ప్రతిరోజు నీ ఓట, నీ భాగం నీ కొరకు ప్రభు తయారు చేస్తూ ఉంటాడంట. ఏంటి ఆ భాగం? నీ కొరకు తయారు చేస్తాడు ఆల్రెడీ. ఇట్ ఈస్ ప్రిజర్వ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. నీ కొరకు తయారు చేసిన ఆయన శక్తిని నీవు తీసుకున్నట్లయితే విడుదల చేయగల దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ఈరోజు అలాంటి విడుదల చేసే దేవుని ముందు నీ వ్యాఖ్యతను పంచిపెట్టి ఆయన ఇచ్చిన ఈ గొప్ప సందేశంలో మనం నిలబడటానికి, మన జీవితాల్లో మరొకసారి మనం ఏమైనా పంచుకోవటానికి. యాంగ్జైటీ అనేది అది చిన్నదే, కానీ దాన్ని చూడొద్దు. యాంగ్జైటీ అనేది దేవుడిని చిన్నగా చూపిస్తుంది. యాంగ్జైటీ అనేది అబద్ధ ప్రవక్తది. వాటన్నిటిని తొలగించడానికి నిజమైన కాపరి నీతో ఉన్నాడు.